హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో అయితే ఒక టాపిక్ అయితే చాలా హల్చల్ చేస్తుంది జానీ మాస్టర్ గురించి. అసలు ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఒకసారి మనతో ఉన్నారు బషీర్ మాస్టర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయని. సో హాయ్ మాస్టర్, అసలు ఏంటి జానీ మాస్టర్తో మీకు ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి? అంటే జానీ మాస్టర్ నాకు ఒక 15 ఇయర్స్ నుంచి పరిచయం ఉండే. జానీ మాస్టరు ఆయన సాంగులు చేసేటప్పుడు మేము అక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర ఎక్కువ కలిసి మాట్లాడేవాళ్ళం. అంటే ఆయన మనస్తత్వం అయితే చాలా మంచి మనిషి. ఆయన ఆయన ఉండే విధానం కానీ ఆయన ప్రతి ఒక్కరికి కూడా మంచి హెల్ప్ చేస్తారనమాట. సడన్గా ఇది వచ్చిందని చెప్తే నేనే షాక్ అయిపోయినా. చాలా అంటే ఇక తెలుస్తుంది కదా మీకు, ఆయన ఏంటి ఎలా ఏందనేది అది మొత్తం బయటకు వచ్చి అసలు నిజంగా చేశాడా చేయలేదని బయటికి రావాలంటే ప్రస్తుతం ఇవన్నీ బయటకు వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పేసి లేడీ కొరియోగ్రాఫర్ అయితే కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు ఎక్కడి వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్తుంది, అది ఏంది, అసలు అది నిజమా కాదా, అది మొత్తం బయటికి రావాలంటే ఫస్ట్ దానికి ముందు జానీ మాస్టర్ కానీ లేకపోతే ఆ కేసు పెట్టిన అమ్మాయి కానీ వీళ్ళిద్దరు వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ ఇస్తేనే ఇది యాడ్ వరకు వెళ్తుంది, లేకపోతే అక్కడ ఆగిపోద్దా, లేదా కాంప్రమైజ్ అవుతుందా అనేది మొత్తం బయటికి రావాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక చిన్న ప్రెస్ మీట్ ఇవ్వాలి. వాళ్ళ భార్య గారు కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ ఆ కేసు పెట్టిన అమ్మాయి కానీ. ఎందుకంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. దీనికి పిచ్చ క్లారిటీ రావాలంటే ఫస్ట్ వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు వస్తారని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే మనం చూస్తున్నాము వాళ్ళ వైఫే పంపిస్తుంది పక్క నుండి, మరి రూమ్లోకి పంపిస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని మాటలు అయితే బయటకు వస్తున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కానీ అది చెప్తారండి, ఇంకా మీకు తెలవదే ఉంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. చాలామంది ఎలా మాట్లాడతారన్నా ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ ఇప్పుడు దీనికి అంతా క్లారిటీ కావాలి, మనం చేయాలి చూడాలి అనుకుంటే ఇప్పుడు పడ్డోడి మీద 10 రాళ్ళు అనేది కామన్, అది ఎక్కడైనా ఉంది. ఇప్పుడు ఇది చైన్ వాళ్ళు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్కి ఉంటుంది, హీరోకి ఉంటుంది, ప్రతి ఒక్కరికి లీగల్ కలెక్షన్స్ ఉంటాయి. పడ్డోడు బయటపడితేనేమో పడ్డోడేమో దొరికినోడు దొంగ, దొరనోడు దొర అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందా అనేది వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ అయితే కంపల్సరీ ఇస్తారు, దాన్ని బట్టి చూద్దాం. ఓకే, అయితే ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ గురించి చూసుకున్నట్లయితే చాలామంది అంటున్న విషయం ఏంటంటే 2014 నుంచి వాళ్ళు రిలేషన్లో ఉంటే 2024లో ఎందుకు ఇది బయటకు వచ్చింది అంటున్నారు. అసలు ఎందుకు ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత ఎందుకు ఇట్లా బయటకు వచ్చి ఈ కేసు పెట్టడం జరిగిందంటారు? చాలామంది ఏమంటారు అంటే నేను కొరియోగ్రాఫర్గా ట్రై చేస్తున్నాను, నన్ను కావాలనే జానీ మాస్టర్ ఆపుతున్నాడు అని చెప్పి రీసెంట్గా ఫిలిం ఛాంబర్ వాళ్ళు చెప్పారు. కానీ అది మరి ఏదైనా ఇప్పుడు తన కొరియోగ్రాఫర్గా ఆపుతున్నా లేదా అనేది పేపర్ ద్వారా అయితే మనమైతే చెప్పలేము. నోటి ద్వారా ఇప్పుడు నేను నోటి ద్వారా చెప్తున్నా కాబట్టి తను కూడా నోటి ద్వారా చెప్పి దీనికి మొత్తానికి ఒక క్లారిటీ ఇస్తే మనం ఇంకేదైనా చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయిని ఇతను ఖరాబ్ చేసిండా, అత్యాచారం చేసిన అనేది కూడా మొత్తం దీనికి క్లారిటీ రావాలండి. వాళ్ళకు చిన్న మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ జానీ మాస్టర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇతను కానీ చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మాయి చెప్పింది రాసుకున్నారు పోలీసులు, దీనికి జరిగేదానికి ఒక కేసు జరుగుతుందని అయితే బయటకు వచ్చింది. కానీ వాళ్ళు వచ్చి బయటకు వస్తున్నాయి కదా, జానీ మాస్టర్కి ఈమెకి ఇంత లింక్ ఉందా, ఇవన్నీ ఉన్నాయా అని తెలవాలి. అది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే కొరియోగ్రాఫర్లకి కుట్రలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? అదే ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే చెప్పడానికి పోతే తెలంగాణ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడేది వాళ్ళ తెలుగు యూనియన్గా. మేము 14 సంవత్సరాల నుంచి 2014లో కూడా మాకు వాళ్ళకి గొడవలు ఉన్నాయి. మేము కేసు పెట్టాము, ఆయన 6 రోజులు జైలుకు పోయించాడు. ఇప్పటికి కూడా ఆ కేసు కంటిన్యూగా నడుస్తుంది. వాళ్ళు 2,50,00,000 కేసు ఖర్చు పెట్టారు. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి మాకు కార్డు ఇవ్వట్లేదని చెప్పి ఆ కేసు మీద దీని మీద పోరాడుతున్నాం. మేము ఇప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్ పెట్టాం, వాళ్ళ యూనియన్ మీద కొంతమంది కంప్లైంట్ పెట్టాం. వాళ్ళకి పర్సనల్గా మాకు జానీ మాస్టర్కి ఎప్పుడు కూడా ఏ గొడవలు లేవు, వాళ్ళ యూనియన్కి కూడా గొడవలు లేవు. కానీ యూనియన్ గొడవలు ఉన్నాయి. మాకు కార్డు ఇవ్వట్లేదు, మాకు వర్క్ రావట్లేదు అని మేము ఎక్కడెక్కడో మొత్తుకుంటున్నాం. అవి చెప్పేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్కి వచ్చేవారికి అమ్మాయి హెరాస్మెంట్ చేసిండు, నన్ను అది చేసి కేసు పెట్టిండు కాబట్టి మేము కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేది ఏంటంటే నాకు కూడా అదే జరిగింది. నేను ఒక అబ్బాయిగా ఎంత అవమానపడ్డా, నన్ను ఎంత చేశారు, మమ్మల్ని దొంగ అన్నారు, మీ యూనియన్ ఎత్తేసారు అన్నారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ 2014లో మేము అరెస్ట్ అయితే చేయించాం జానీ మాస్టర్ని కొంతమంది. అవి బయటికి రాలే, అవి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. ప్రతి ఒక్క కళాకారులకనే చూడాలి, అవునా కదా? కళాకారుని చూడాలి. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి కూడా అవకాశం ఇవ్వని తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది.
అంటే మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. సో దాన్ని బట్టి అల్లు అర్జున్ గారు వచ్చేసి ఈ అమ్మాయికి కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో దా సపోర్ట్గా నిలుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు నిజం ఉంది ఇందులో? ఆ అమ్మాయి ఇప్పుడు కొట్లాడేది కరెక్టే అని నిజంగా జానీ మాస్టర్ తప్పు చేశాడంటే మేము మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి కూడా మేము అమ్మాయికి సపోర్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి కార్డు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తరపు నుంచి అమ్మాయికి ఫ్రీ కార్డు ఇచ్చి అమ్మాయికి సాంగులు చేయడానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. అమ్మాయికి వెళ్ళి సపోర్ట్ 101% మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తరపు నుంచి, మా ఫిల్మ్ ఛాంబర్ తరపు నుంచి, మా తెలంగాణ 24 క్రాఫ్ట్స్ నుంచి మేము కంపల్సరీ సపోర్ట్ చేసి అమ్మాయికి వర్క్ చేసుకునేటట్టు మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి వర్క్ అయితే కంపల్సరీ వస్తుందా రాదా అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది ఇస్తా అంటారు, కొంతమంది ఇయ్యను అంటారు, కొంతమంది ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయిని ఎందుకని దూరం పెట్టేవాళ్ళు. అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి మేమైతే కంపల్సరీ, ఎందుకంటే మమ్మల్ని ఎప్పటి నుంచో తొక్కుతున్నారు, ఎప్పటి నుంచో మమ్మల్ని కావాలని ఈ తెలంగాణ యూనియన్ ఎదగొద్దని చెప్పి కూడా ఇట్లా చేశారు. కాబట్టి ఇది నిజమే అని ఇప్పుడు తేలింది. కాబట్టి అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది. మా యూనియన్లో ఉన్న మెంబర్లందరికీ కూడా ఇప్పుడు కొంచెం వర్క్ జరుగుతుందని, వర్క్ వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఓవరాల్గా మీరు అంటే లేడీ కొరియోగ్రాఫర్కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారా? చెప్పానుగా, అమ్మాయికి వాళ్ళు కార్డు ఇవ్వకపోతే నేను కార్డు ఇస్తా, కొరియోగ్రాఫర్ కార్డు ఫ్రీగా ఇస్తా. మా కార్డు 1.5 లాఖే ఉంది, ఫ్రీ కార్డు ఇచ్చి అమ్మాయి వర్క్ చేసుకునేలాగా నేను ఉంటాను తోడు. కాదండి, ఇప్పుడు జనాలకు ఉన్న ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే, అందరు మీరు చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయినా అందరు అడుగుతున్నది ఏంటంటే, ప్రాపర్ ఆన్సర్ కోసం అడుగుతున్నాను. ఇప్పుడు 2000 అంటే అప్పటి నుంచి ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఎందుకు బయటకు వచ్చింది? ఇన్ని రోజులు బాగానే ఉన్న రిలేషను సడన్లీ ఎక్కడ చెడింది అని చెప్పేసి ప్రజల క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటున్నారు అసిస్టెంట్గా. ఇప్పుడు అమ్మాయి మాస్టర్ అయింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వేరు, అసిస్టెంట్ వేరు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వేరు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉండరు, అసిస్టెంటే ఉంటారు. అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్స్ అనే పడుతుంది, కొరియోగ్రాఫర్ అయినా ఈయనే ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని వర్క్ కోసం ట్రై చేస్తుంది. ఆ వర్క్లో సాంగుల వల్ల ఏమైనా గొడవ అయిందా, లేకపోతే వాళ్ళ పర్సనల్గా ఏమైనా గొడవ అయిందా, లేకపోతే వీళ్ళిద్దరు ఏమైనా లవ్ అఫేర్ ఏమైనా బయటపడ్డదా అనేది అయితే మనకు తెలియదు. ఏదో గట్టిగా అయితే జరిగింది. ఆ గట్టిది కూడా బయటపడాలంటే వీళ్ళిద్దరు ఒక ప్రెస్ మీట్ చేస్తే తప్ప బయటపడదు. సో ఓవరాల్గా మరి ప్రెస్ మీట్ ఎప్పుడు ఇస్తున్నారు, ఏంటి ఆ డీటెయిల్స్? ఆ డీటెయిల్స్ అయితే మనకు తెలియదండి. అది మనకు తెలిస్తే మనమే మాట్లాడేవాళ్ళం. వాళ్ళు తొందరగా ఇస్తే దీనికి ఒక తప్పిపోతుంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలామంది ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే పొన్నం గారు కూడా బయటకు వచ్చేసి ఇట్లా త్రివిక్రమ్ పైన మేము కేసు ఫైల్ చేశాను, ఇప్పటివరకు దాని గురించి అసలు రెస్పాండే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా మాట్లాడతారు మీరు? త్రివిక్రమ్ గారి గురించి వీళ్ళందరి గురించి మనమేం మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేస్తారండి. ఒక హీరోయిన్కి కంపల్సరీ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి, హీరోకి ఉంటాయి, మినిస్టర్లకు ఉంటాయి, ఎమ్మెల్యేలకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. దొరికితే దొంగ లేకపోతే దొర. ఇక దాని గురించి మనం మాట్లాడి అది ఎట్లా అంటే పర్టిక్యులర్గా అమ్మాయి వచ్చి కేసు పెట్టింది కాబట్టి రచ్చ అయింది. ఒక కేసు పెట్టని ఎంతమంది ఎన్నో జాతకాలు బయటపడలేదు. ఇదేంటంటే ఒక ఇక అది ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు. ఇంకా కూడా ఇట్లాంటి అమ్మాయిలకు ఎవరికి జరగవద్దు. ఇంకా ఎవరినైనా మంచిగా గౌరవించి అమ్మాయిలకు అందరికి సపోర్ట్ చేయాలని మా తెలంగాణ డాన్సర్స్ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ శ్రీరెడ్డి చాలా పోరాటం చేసింది ఈ కమిట్మెంట్స్ వీటన్నిటిపైన. అప్పుడు చాలా వరకు ఎవరు స్పందించలేరు, ఆమెను కూడా కొంచెం బ్యాన్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇష్యూ కొత్తగా తెరపైకి రావడంతో మళ్ళీ అందరు ఆర్టిస్టులు బయటికి రావడం జరుగుతుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఆ రోజు శ్రీరెడ్డి పోరాడిన పోరాటానికి మీ ఒపీనియన్ ఏంటి, ఇప్పుడున్న మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కొత్త ఆర్టిస్టులు చాలామంది వస్తున్నారండి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే సినిమా, సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమా ఫీల్డ్ గురించి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఒక సినిమా తీసేటప్పుడు కొంతమంది రియల్గా తీస్తారు, కొంతమంది ఫేక్ సినిమాలు తీస్తారు. ఏదో ఒక చిన్న పిచ్చి కెమెరాలు పెట్టి ఎంతమందిని వాడుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుసుకోవాలి మీరు కూడా, ఇది సినిమానా కాదా, అసలు ఈయన సినిమా చేస్తుండా లేదా. సినిమా అనగానే అమ్మో క్యారెక్టర్ వచ్చిందని 10 మందికి తల ఒప్పుకొని పోయి క్యారెక్టర్లు ఇచ్చి కమిట్మెంట్లు ఇవ్వద్దు. ఇది సినిమా చేస్తున్నాడా లేదా అని నిలవదా. కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసులు పెడతారు, సినిమాలో తీయరు, ఓన్లీ అమ్మాయిలు వాడుకోవడానికే ఉంటారు. తెలుసుకోవాలా ఇంత సినిమా అంటే ఇంత సినిమాలో ఇంత ఉంటుందా.
రావటం ఎందుకు, వాడి దగ్గర పడుకోవటం ఎందుకు, ఎన్ని కంప్లైంట్ పెట్టడం ఎందుకు? నీకు తెలియదా ఫస్టే ఇటు నిజంగా సినిమా చేస్తున్నా చేయలేదు, ఒక చిన్న కెమెరా పెట్టి తల ఊపి వాడి దగ్గర పడుకొని తర్వాత నేను మోసపోయినా అని చెప్పి బయటకు వచ్చి నీ పరువు ఎందుకు పోగొట్టుకోవాలా, తన పరువు ఎందుకు తీయాలా? నీకు ముందే తెలుసుకోవాలి ఏదైనా. అందుకోసమే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదని ముందే తెలుసుకోండి. అసలు ఆడు సినిమా తీస్తుండా లేదా, ఆడు సినిమా తీస్తాడా లేదా, వాడు నిజంగా డైరెక్టరా కాదా, కింద కామెంట్ పెట్టంగా అమ్మో నాకు పక్కన అని చెప్పి సినిమాలో అవకాశం ఇస్తానండి, ఏ సినిమా క్యారెక్టర్ వచ్చింది అవన్నీ చెప్పుకొని ఎక్కడి నుంచో ఫ్యామిలీ నీడ్స్ పెట్టి సినిమాల కోసం కానీ సీరియళ్ళ కోసం కానీ టీవీల కోసం కానీ ఏముండదని ఇక్కడే 100 మంది నువ్వు పడి వాళ్ళకే దొరకసేస్తున్నారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి చేసి ఏం చేస్తావు? మా అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తాడు, కమిట్మెంట్ అడుగుతాడు, వాడికి పోయేది ఏం లేదు, నీకే పోతుంది బొక్క. సో జెన్యున్గా అయితే ఇండస్ట్రీలో అవకాశాలు అయితే రావు అంటారు మీరు? అవకాశాలు వస్తాయి, కానీ ఎట్లా వస్తాయంటే వచ్చి తిరగాల, తిరిగి నీకంటూ టాలెంట్ ఉంటే కంపల్సరీ వస్తుంది. అది కూడా నీ టాలెంట్ను చూసి ఇస్తారు, నీకు టాలెంట్ ఉందా కంపల్సరీ వస్తాయి. రాగానే స్టార్ని కావాలనుకుంటే మాత్రం అన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఓవరాల్గా జానీ మాస్టర్తో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మీకు చాలా సన్నిహితుడు కాబట్టి యూనియన్లో ఎలా ఉంటారు జానీ మాస్టర్? మా యూనియన్ కాదు ఆయన, వాళ్ళ యూనియన్ వేరు, మా యూనియన్ వేరు. వాళ్ళ తెలుగు, మా తెలంగాణ. వాళ్ళ యూనియన్లో ఎలా ఉంటాడో నాకైతే తెలియదు, నాతోటైతే మంచిగా ఉంటాడు. యూనియన్ అన్న తర్వాత గొడవలు అయితే కామన్గా ఉంటాయి, కానీ యూనియన్లో ఎక్కువ అందరికీ సపోర్ట్ చేసింది జానీ మాస్టర్ వాళ్ళ యూనియన్లో. కానీ మా యూనియన్లో అయితే మేము ఎక్కువ సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ మంచి జరిగినా చెడు జరిగితే మా యూనియన్ నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అమ్మాయికి. మంచి జరిగినా కానీ ఎవరికి ఇట్లా కాకుండా చూస్తాం. ఇప్పుడు కేసు పెట్టింది ఆ అమ్మాయి అయినప్పుడు ఓకే, వాళ్ళు తప్పు చేసిరు అనుకుంటే వాళ్ళు బయటికి రావట్లేరు మాస్టర్ అని మనం అనుకోవచ్చు ఒక విధంగా. కానీ కేసు పెట్టిందే ఈ తిను అయినప్పుడు తినేందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు అమ్మాయి కదా, అమ్మాయి ఫేస్ బయటకు రివీల్ చేస్తే ఎలా ఉంటుంది ఏందని కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే అమ్మాయి కంపల్సరీ రివీల్ కావాలా. అమ్మాయి రివీల్ అయితే అమ్మాయికి ఇంకెక్కువ సపోర్ట్ ఉంటుంది. అమ్మాయికి ఎక్కువ సపోర్ట్ ఎక్కడైనా ఉంటుంది, అది మంచి జరిగినా చెడు జరిగినా అమ్మాయికి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. జానీ మాస్టర్ ఎక్కడున్నా తొందరగా వచ్చి ఒక వీడియో చేసి నాకు స్వయం జరిగిందని చెప్తే ఇంకా తొందరగా క్లారిటీ వస్తుంది. అది జరగాలని కోరుకుందాం. ఓకే, అండ్ చివరిసారిగా ఓవరాల్గా అయితే ఈ కమిట్మెంట్స్ గురించి చాలా వరకు తెరపైకి వచ్చింది, మళ్ళీ అక్కడే ఉండిపోయిన పరిస్థితులు. ఈసారన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీ పోరాటానికి? న్యాయం జరగదు. ఎందుకు జరగదంటే సిగరెట్ మీదే రాసి ఉంటుంది సిగరెట్ తాగొద్దని. మొత్తం గొంతులు ఖరాబ్ అయినాయి, తాగుతుర్రా జనాలు. అమ్మలు అయ్యలు ఎంత మొత్తుకుంటున్న మోసాలు జరుగుతున్నాయా లేదా, చిన్నపిల్లగాలను రేపు జరిగే సీన్లు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కన్క్లూడ్ పడాలంటే ఫస్ట్ మనసులు మారాలా, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి. ఎవరు చెప్పిన మాట వినకపోతే ఇంత గోతులు పడతారు. ఓవరాల్గా అయితే పరిస్థితులు అయితే మారు, మనం జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. చూశారు కదండి, ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుందో దానిపైన బషీర్ మాస్టర్ ఇచ్చిన కంక్లూజన్ అయితే మీరు చూశారు కదా. అదేవిధంగా ఎంతోమంది ఆర్టిస్టులు బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటున్నారు ఏంటి, వాళ్ళతో కూడా మనము వెళ్ళి కలిసి మాట్లాడి మీ ముందుకు ప్రతి ఒక్కటి ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఏంటి అని మీకు చూపించే ప్రయత్నం నేనైతే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. థ్యాంక్ యూ.